ముందు గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగేటప్పటికి చప్పిడి చేపలు ఒలిచేసి బాగా వేడి నీటిలో మరగబెట్టాలి. మరగబెట్టేస్తే మెత్తగా ఉంటాయి, లేకపోతే చప్పిడి చేప గట్టిగా ఉంటుంది. అందుకని వేడి నీటిలో పెట్టి నీళ్ళు పెట్టి బాగా గ్యాస్ పైన వేడి చేసి పొంగొచ్చేలా మరగబెడుతున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపాలి. ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్ వేస్తే ఉల్లిపాయల్లో తొందరగా వేగుతాయి. అవి చేప ముక్కలు కట్టేద్దాం. బాగా ఉడికిపోయినాయి వేడినీటిలో. ఉడికిపోయి బాగా వేడినీటిలో ఉడకబెట్టేసాం కదా ఒలిసేసిన చేపని. ఇప్పుడు అది ఉల్లిపాయ ముక్కల్లో వేయాలి. చప్పిడి చేపలు ఒలిసేసి ఇలాగా వండుకోవాలి. ఇలా వేడినీటిలో ఉడకబెట్టడం వల్ల మెత్తగా ఉంటాయి, లేకపోతే ఎండి చేప కదా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కారం వేయాలి. పసుపు, కారం వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్, ఎక్కువ వేయకూడదు. బాగా ముందే మనకి వెన్నీటిలో బాగా మగ్గిపోయింది కదా. వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ చేసింది మూతేద్దాం. మూతేసాక 5 నిమిషాల్లో ఇప్పుడు మసాలా పొడి దింపే ముందు వేసుకోవాలి, లేకపోతే మసాలా ఘాటు ఎక్కువగా ఉంటుంది. కొంచెం కరివేపాకు, అంతే. కూర రెడీ. చప్పిడి చేపల కూర రెడీ. కరివేపాకు వేసాం, అయిపోయింది.
మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేపలని ట్రై చేసి చూడండి. చప్పిడి చేప ముందు చేపను కూడా నీటిలో నానబెట్టి అప్పుడు వలాలి. ఒలిసిన తర్వాత వేడి నీటిలో ఉడకబెట్టాలి. ఉడకబెడితే మెత్తగా ఉంటుంది. లేకపోతే చేప ఒలిసింది వండుకుంటే గట్టిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా వండి ట్రై చేయండి. తినడానికైతే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది.